ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సూపర్ కంప్యూటర్ మెదడు రూపంలో మన తలకాయలోనే ఉందన్న విషయం మన అందరికీ తెలుసు. ఇది ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల లక్షల మెమొరీస్ని రికార్డ్ చేసి పెట్టి ఉంది ఆడియో వీడియో రూపంలో. ఆ మెమొరీస్లో కొన్ని గుడ్ మెమొరీస్ ఉన్నాయి, అంటే తీపి జ్ఞాపకాలు, బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయి, అంటే చేదు జ్ఞాపకాలు. ఆ తీపి జ్ఞాపకాలని మరలా మనం గుర్తు తెచ్చుకొని ఆ పాతకాలంలో అప్పటి కాలంలో మనం అనుభవించినటువంటి ఆనందాన్ని తిరిగి మరలా అనుభవించవచ్చు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలని తిరిగి నెమరు వేసుకొని ఆ గతంలో మనం అనుభవించినటువంటి కష్టాన్ని మరలా తిరిగి అనుభవించవచ్చు. అయితే విషయం ఏంటంటే ఆ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నందువల్ల, ఆనందాన్ని తిరిగి అనుభవించినందువల్ల మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి ఆనందాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అదేవిధంగా గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలని మరలా నెమరు వేసుకున్నందువల్ల, గుర్తు చేసుకున్నందువల్ల అవి దుఃఖాన్ని ఇస్తాయి. ఆ సమయంలో రిలీజ్ అయినటువంటి నెగటివ్ హార్మోన్స్ నీకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఆనందాన్ని గుర్తు తెచ్చుకోవడమా లేదు దుఃఖాన్ని గుర్తు తెచ్చుకోవడమా అన్నది పూర్తిగా మన చాయిస్. ఇందులో ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అయితే మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే గతంలో జరిగినటువంటి దుఃఖాలని, కష్టాలని మాత్రం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాం. గతంలో మనం సాధించినటువంటి విజయాలని చాలా తక్కువ చేసి చిన్న విజయాలుగా భావించి వాటిని నెగ్లెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో విజయాలు సాధించబడి ఉంటాయి. కాకపోతే వాటిని నిర్లక్ష్యం చేసి కష్టాల్ని మాత్రమే భూతద్దంలో పెట్టి చూసినందువల్ల భవిష్యత్తు కూడా అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆశావాదంతో జీవించాలని నువ్వు అనుకుంటే, ఆనందంతో జీవించాలని నువ్వు అనుకుంటే ఒకే ఒక్క దారి ఏంటంటే గతంలోని ఆనందాన్ని నెమరు వేసుకో, గతంలోని చేదుని, కష్టాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు మాత్రమే నీ జీవితం అద్భుతంగా, ఆనందంగా ముందుకు సాగుతుందని పెద్దలు చెప్పిన మాట. నమస్కారం.